శంషాబాద్ విమానాశ్రయానికి వరుసగా బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. ఏడాదిలో 20కి పైగా బెదిరింపు మెయిల్స్ కాల్స్ వస్తున్నాయి. ఈ వారం రోజుల వ్యవధిలో చాలా బెదిరింపులు వచ్చాయని, ఇలాంటి కాల్స్ చేసిన వారిని సాధ్యమైనంతగా పట్టుకుంటున్నామని చెబుతున్న శంషాబాద్ డీసీపీ రాజేష్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు గత కొద్ది రోజులుగా వస్తున్న మెయిల్స్ కొంత కలకలను రేపుతున్నాయి. ఒకవైపు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాయి, మరొక వైపు ప్రయాణికులకైతే ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి శంషాబాద్ డీసీపీ ప్రస్తుతం మనతో పట్టున్నారు. ఏంటంటే వరుసగా ఈ మెయిల్స్ మనకు ఇబ్బంది కలిగిస్తుందని చెప్పుకోవాలి. గతంలో ఎప్పుడు లేని విధంగా రోజు వస్తున్నాయి. ఏంటండి అసలు ఈ మెయిల్స్ ఎవరు పంపిస్తున్నారు, ఏంటి ఏమైనా తెలిసిందా ఏంటి అసలు? మీకు రీసెంట్ 1 వీక్లో కొంచెం స్పైక్ అయినట్టు అనిపిస్తుండొచ్చు, కానీ ఇయర్ మొత్తంలో డేటా తీసుకుంటే ఒక 20 odd కేసెస్ వస్తాం జరిగినాయి. దీనిలో కొన్ని డిటెక్ట్ చేస్తాం జరిగింది. దీంట్లో వేరియస్ రీజన్స్ తోటి థ్రెట్ మెయిల్స్ మాకు హోక్స్గా తెలుస్తూ ఉన్నాయి. మేము డిటెక్ట్ చేసిన కేసెస్లో మాకు తెలిసి కొన్ని పర్సనల్ వెండేట్ అవుతాయి, కొన్ని మైనర్ బాయ్ ఒకసారి చేస్తాం జరిగింది, ఒక ట్రావెల్ ఏజెంట్ ఎయిర్లైన్స్ ఇష్యూ తోటి ఒకటి చేస్తాం జరిగింది. అట్లా డిఫరెంట్ వేరియస్ ఇష్యూస్ మనం జనరలైజ్ చేసి చెప్పలేము ఎందుకు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి అని చెప్పేసి. ఈ డిటెక్షన్లో ఏంటంటే ఈ మెయిల్ ద్వారా వస్తాంలో మాకు కొంచెం టెక్నికల్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి డిటెక్షన్లో. అవి కూడా ఓవర్కమ్ చేస్తున్నాము. చాలా వరకు మేము ఆల్మోస్ట్ 30-40% కేసెస్ డిటెక్ట్ చేసినాము. ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మా సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మా సైబర్ క్రైమ్ టీం అందరు సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ అంతా తీసుకుని డిటెక్ట్ చేస్తున్నాము. ఫుల్ చాలా అర్లియర్స్గా బ్రేక్ త్రూ వస్తుంది ఇప్పుడు రీసెంట్గా రిపోర్ట్ అయిన కేసెస్లో. కేవలం ఇండిగోకి సంబంధించినవి కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకు సార్? అంటే ఇండిగో ఈ సంక్షోభానికి సంబంధించిన దాంట్లో ఆ క్రమంలో ఏమన్నా వస్తుండొచ్చు అనుకోవచ్చా? లేదు, అది కూడా మళ్ళీ జనరలైజ్ చేయనికేం లేదు. నథింగ్ స్పెసిఫిక్ టు డూ విత్ ఇండిగో ఎయిర్లైన్స్. అన్ని ఎయిర్లైన్స్కి వస్తూ ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ అదే చెప్పినది, కేస్ టు కేస్ వేరీస్ అవుతూ ఉంటుంది. దర్ ఇస్ నథింగ్ లైక్ ఇండిగోనే స్పెసిఫిక్గా ఇస్తున్నాడని ఏం లేదు. చాలా ఎయిర్లైన్స్, బ్రిటిష్ ఎయిర్లైన్స్, లుఫ్తాన్సా, అన్ని రకాల ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మాకు వస్తాం జరిగింది. ఇప్పటి వరకు మీరు ట్రేస్ అవుట్ చేసిన వాటిలో ఎక్కడి నుండి ఎక్కువగా వస్తున్నాయి సార్ మెయిల్స్? మన ఇక్కడ నుండి వస్తున్నాయా లేదా ఇతర దేశాల నుండి ఏమన్నా ఆకతాయిలు కానీ ఎవరైనా ఆగంతకులు కానీ ఇట్లా ఏమన్నా వచ్చిన సందర్భాలు ఉన్నాయా? మేము చేసిన దాంట్లో చాలా వరకు జైపూర్, రాజస్థాన్లో చేస్తాం జరిగింది. బెంగళూరు నుంచి అప్రెంట్ చేసినాము. లోకల్ ఆంధ్ర నుంచి ఒకరిని అప్రెంట్ చేస్తాం జరిగింది. ఇట్లా వేరియస్, నాట్ నెసరీ స్పెసిఫిక్ టు వన్ సిటీ, చాలా ప్లేసెస్ ఆఫ్ ఇండియా నుంచి వస్తూ ఉంటాయి. మోటివ్ కెనాట్ బి జనరలైజ్డ్ ఇన్ సచ్. అంటే ఒకటే కారణం దీని వల్లనే పంపుతున్నారు అని చెప్పడానికి లేదు. వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఉంటాయి. పంపేటోడిని టార్గెట్ ఆ క్రిమినల్ది మన కోపం మీద ఉండొచ్చు, లేకుంటే భయం పైన ఉండొచ్చు, లేకుంటే టీజ్ చేయాలి ఉండొచ్చు. వేరియస్ రీజన్స్ తోటి పంపడం జరుగుతుంది. బట్ వీఆర్ ఎట్ టు అసెట్ అని ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మెయిల్స్ వీఆర్ ఎట్ టు అసెట్ అని రీజన్ ఏంటనేది. ఇలాంటి మెయిల్స్ పంపించిన వారి పట్ల ఎలాంటి చర్యలు మీరు తీసుకుంటారు? ఏ విధమైన యాక్షన్ ఉండబోతుంది ఇలా మీద? డెఫినెట్గా ఇప్పుడు మేము తీసుకొచ్చిన వేరియస్ స్టేట్స్లో ఎక్కడున్నా కూడా వాళ్ళని వెళ్తాం జరిగింది. టీమ్స్ అపాయింట్ చేస్తాం జరిగింది, రిమాండ్ చేస్తాం జరిగింది, ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ కూడా వేస్తాం జరిగింది. ఆల్ సివియర్ సెక్షన్సే ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ బిఎన్ఎస్లో కానీ, ఐటీ యాక్ట్లో కానీ రిమాండ్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ కూడా వేస్తాం జరిగింది. ఫర్దర్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ఒక ఈమెయిల్ వచ్చింది అనుకోండి సార్, ప్రజెంట్ వెంటనే ఏం చేస్తారు సార్? ఏ విధమైన స్టెప్స్ మీకు ఉంటాయి? ఏ విధంగా ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళని అప్రమత్తం చేస్తారు? లోపల ఉన్న ప్రయాణికులు కూడా భయభ్రాంతులకు గురవుతుంది కాబట్టి ఏ విధంగా మీరు యాక్షన్ చేస్తారు ఫస్ట్ అసలు? ఫస్ట్ మెయిల్ రాగానే బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ అనేది విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఫామ్ అయితే జరుగుతుందండి. ఎయిర్పోర్ట్లో ఇట్ ఇస్ నాట్ జస్ట్ పోలీస్ కదా, సిఎస్ఎఫ్ ఉంటారు, ఎయిర్లైన్స్ వాళ్ళు ఉంటారు, ఎయిర్లైన్ ఆపరేటర్ వాళ్ళు ఉంటారు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్ వాళ్ళు ఉంటారు. దర్ సో మెనీ ఏజెన్సీస్. అందరినీ కలిపేసి వీల్ హ్యావ్ వీడియో కాన్ఫరెన్స్ కానీ, పర్సనల్ కానీ వీల్ అసెస్ ద మెయిల్ సిచ్యువేషన్ అసెస్ చేస్తాం జరుగుతుంది. ఏంది కైండ్ ఆఫ్ థ్రెట్, ఏంది స్పెసిఫిక్, నాన్ స్పెసిఫిక్, ఇట్ ఇస్ రిగార్డింగ్ వాట్ అనేది అసెస్మెంట్ చేసి ఆ డిసిషన్ తీసుకుంటాం జరుగుతుంది. అంతే దాన్ని నియర్ బై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయాలా, లేకుంటే తీసుకొచ్చి ఇక్కడ ఐసోలేషన్ బెల్ పెట్టి చెక్ చేయాలనేది ఆ డిసిషన్ అప్పుడున్న కేస్ టు కేస్ వేరీ అవుతుంది. అది కూడా వేరీ అయ్యి దాన్ని బట్టి చెక్ చేసిన తర్వాత అప్పుడు విల్ డిక్లేర్ ఇట్ యాజ్ హోక్స్. ఏం లేకుంటే హోక్స్గా డిక్లేర్ చేసి కేసు రిజిస్టర్ చేసి విల్ ప్రొసీడ్ విత్ అవర్ ఇన్వెస్టిగేషన్. ఇది ప్రస్తుతం డీసీపీ రాజేష్ చెప్తున్నారు. ఈ మెయిల్స్కి సంబంధించిన దాంట్లో దాదాపు ఏడాది పాటుగా వస్తున్న వాటిని అన్నిటిని కూడా ఇప్పటివరకు చాలా వరకు కూడా ట్రేస్ అవుట్ చేశాము, నిందితులను కూడా పట్టుకున్నాము, వాళ్ళకు అవసరమైన శిక్షలు పడేలాగా కూడా చేశామని చెప్తున్నారు. ఎవరైనా సరే ఇలాంటి మెయిల్స్ పంపిస్తే మాత్రం వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం.